నామం అంటే ఏంటండి? నామం అంటే ఏంటండి? నామం అంటే ఏంటి? కులమా, మతమా, జాత, బ్లడ్ గ్రూపా? నామం అంటే ఏంటండి? ఆయనకున్న పేరు. నీ పేరేంటి ఈరోజు? ఈ లోక మానవుడితో ఉన్న పేరన్నీ సున్నావే. ఈ లోక జ్ఞానముతో నువ్వు నడుస్తూ ఉంటే నీకు కలిగేది నష్టమే, అవమానమే, ఓటమియే. దేవుని బిడ్డ ఈరోజు త్యాగం చూపిస్తున్నప్పుడు మనుషుడు ఇస్తున్న తీర్పు కొరకు కాదు త్యాగం చూపించేది. దేవుని నామము ఘనపరచబడాలనే మనం ఏం చేస్తున్నాం? దేవుడికి త్యాగం చూపించాలి. ఈరోజు నీ జీవితంలో ఒక కార్యం కావాలన్నా, సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా త్యాగంతోనే ప్రారంభింపబడుతుంది. నిజమైన ప్రేమ ఒక ఇరువురి మధ్య ఉందంటే అది సహోదరుల ప్రేమ అయినా, అది కుటుంబ ప్రేమ అయినా. నేను లోక నకిలీ ప్రేమ గురించి మాట్లాడుతున్నా, అగాపే ప్రేమ గురించి మాట్లాడుతున్నా. క్రీస్తు ప్రేమ, క్రీస్తుని ప్రేమించే ప్రేమలో ఏముంటుంది తెలుసా? పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ఆయన నామం ఆయన మధ్యలో ఉంటుంది. ఒక ఇరువురి మనసు కలవాలంటే దేవుడితో నీ మనసు కలిసి ఉండాలి. దేవుడితో నీ మనసు కలవకుండా నువ్వు ఇంకొకరు త్యాగం చూపించలేవు. నిజమైన ప్రేమ నీకు రాదు. బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు శరీర త్యాగము చూపిస్తున్నావంటే నీకు వచ్చేది నకిలీ ప్రేమే. మనసులో ఉన్న త్యాగము చూపిస్తున్నావంటే నీ లోక బుర్ర వాడవు. బాగా అర్థం చేసుకున్నావు. లోక బుర్ర వాడవు. ఈరోజు అనేక మంది లోక బుర్ర వాడటానికి నాకు దగ్గర ఏం లేవులే, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, అప్పుడు మన పని మనం చెప్పుకుందాం, అప్పుడు మనం చేయాల్సిన సాయం చేద్దాం అనుకుంటున్నారు. అయ్యి దేవుడు ఈ లోక తెలివి వద్దనుకున్నాడు. నీ దీనత్వము, నీ త్యాగము మౌనంగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనుషుడు కనిపెట్టలేకపోయాడు ఆయన రాజుని. ఈ లోకాన్ని సృజించిన దేవుని కుమారుడని మనుషుడు తెలుసుకోలేకపోయాడు. ఎందుకు తెలుసా? వారి కళ్ళన్నీ లోకం మీద ఉన్నాయి. రక్షింపబడిన మనము, మన కళ్ళు లోకం లాగుతూ ఉంది, దృష్టి లాగుతూ ఉంది, ఆకర్షిస్తూ ఉంది. ఇప్పుడన్నా త్యాగముతో నాకు ఈ లోకం వద్దు అని చెప్పే త్యాగం నీ జీవితంలో ఉంటే ఆ క్రీస్తును చూడొచ్చండి, ఆ నామమును చూడొచ్చండి. ఆ క్రీస్తు నామంలో ఉన్న శక్తి, ఆ క్రీస్తు కానీ ఈ లోకముకి వచ్చి ఆయన దీనత్వమును చూపించకుండా, సిలువు మన కొరకు ఎక్కకుండా మౌనంగా ఉండుండకపోతే ఈరోజు మనకి పరిస్థితి వచ్చి ఉండేదా? ఈరోజు నీకు నిరీక్షణ కలిగి ఉండేదా? నీకు సమాధానం దొరికేదా? నీకు సంతోషం దొరికేదా? ఒకవేళ ఇంకా దొరకలేదేమో మీకు, ఈరోజు నమ్ము, నీ క్రీస్తు ఇస్తాడు. ఆ క్రీస్తు నామమును ఈరోజు పలుకుతూ ఉండే నీ జీవితంలో, నీ మనసులో. ఏదో అచరణం మాత్రం చెప్తామా? సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. ఒక నిమిషం అండి.